తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియా తండాలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి మాలోత్ రంగా తనపై జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ నేరుగా సెల్ టవర్ పైకి ఎక్కి నిరసనకు దిగాడు. 2 గంటల పాటు ఈ హైడ్రామా గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. టవర్పై ఉన్న రంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టానని, అయినా తన ఓటమికి ప్రత్యర్థి వర్గం చేసిన రిగ్గింగ్ కారణమని ఆరోపించాడు. హరియా తండాతో పాటు సుకినీ తండాలో దొంగ ఓట్లు వేయించారని, గ్రామంలో లేనివారి పేర్లతో కూడా ఓట్లు వేశారని, శబరిమల వెళ్లిన వారి ఓట్లను కూడా అక్రమంగా వాడుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామం మొత్తాన్ని ఉత్కంఠకు గురిచేసిన ఈ నిరసనలో రంగా ఎవ్వరూ దిగిరమ్మని చెప్పినా వినలేదు. నాకు న్యాయం చెయ్యాలి, విచారణ చెయ్యాలి, అప్పుడే దిగుతాను అని దిగిరావద్దని స్పష్టం చేశాడు. పోలీసులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా రంగా ఒప్పుకోలేదు. చివరికి పోలీసధికారులు పరిస్థితి ప్రమాదకరమని వివరించడంతో పాటు ఎన్నికల ఆరోపణలపై అధికారిక విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో రంగా క్రమంగా టవర్ నుండి దిగేందుకు ఒప్పుకున్నాడు. అతను కిందికి వచ్చిన వెంటనే గ్రామంలో నెలకొన్న టెన్షన్ చల్లారిపోయింది. గంటల తరబడి ఆందోళనలో ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అధికారులు స్పందిస్తూ ఎన్నికల సంబంధిత ఫిర్యాదులను పరిశీలిస్తామని, ఇటువంటి ప్రాణాపాయ చర్యలకు ప్రజలు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో చిన్న వివాదం పెద్ద చిచ్చుగా మారిన హరియా తండా ఘటన ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రంగా చేసిన ఆరోపణలపై విచారణ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఎవిడెన్స్ పెట్టుకొని మీరు కంప్లీట్ చేయొచ్చు కదా ఈసీకి. అదేంటి సార్ చూస్తుంటా మీరు? ఇద్దరు ఎందుకు చేశారు వాళ్ళు? మీరు చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. వాళ్ళు ఇద్దరు పోయి ఎందుకు చేశారు? నేను చూసిన ఇప్పుడు వీడియోలు ఉంది, ఆల్రెడీ చూపెడతాను మీకు. ఇద్దరు పోయి ఎందుకు చేశారు? ఇద్దరు ఎందుకు చేశారు పోయి? అవునండి, మీరు చూస్తూనే ఉన్నారుగా. ఇప్పుడు ఇద్దరు వేశారు కదా, ఇక్కడ ఫ్రాడ్ జరగట్లేదుగా. ఇప్పుడు ఇది కలెక్టర్ పంపిస్తాను నేను, చూడండి మీరు. అదేంటి మీరు ఏం చూస్తున్నాండి ఈడ? మీరు ఏం చూస్తున్నారు చెప్పండి నాకు. ఎందుకు నేను ఇద్దరు వేస్తుంటే నేను చూసిన ఆల్రెడీ ఆడ. అంటే 10 లక్షల వరకు ఖర్చు పెట్టిండంట రెబలు. ఊర్లో ఎంత సేవ చేసిందంట. ఏది కావాలంటే అది చేసినా నన్ను 10 లక్షలు పైన ఖర్చు అయినాయి. అందరు గెలిపిస్తున్నారు ఈ రోజున. बॉलीवुड टावर सिग्नल लगा हुआ है।